వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. బిర్యానీ మసాలా బట్టి ఇది ఐటమ్స్ మీకు చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి లవంగాలు కేరళలో తెచ్చానండి. చాలా ఘాటు ఉన్నాయి. పట్ట అయితే ముందే అయిపోయింది, తక్కువ తీసుకొచ్చాను. చూడండి, మసాలా ఐటమ్స్ చూపిస్తున్నాను. ఈ పువ్వుతో చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ పువ్వు, ఇలాచి, అనాస పువ్వు, ఇవన్నీ అయితే ఉన్నాయండి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఈ అనాస పువ్వు దీని వల్లనే స్మెల్ అయితే బాగా వస్తుందండి. చూడండి, ఇది కరక్కాయ అండి. ఈ కరక్కాయ కూడా వల్ల కూడా స్మెల్ అయితే బాగా వస్తుంది. మళ్ళీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వు అయితే స్మెల్ అయితే బిర్యానీకి చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. మరీ ఎక్కువ వేయద్దండి, చేదెక్కిపోతుంది. అది కొంచెమే వేసుకోవాలి. ఇలాచి వేసాను, ఇవన్నీ మసాలా వేసాను. ఇది వచ్చేసి మార్వాడి మేతి అండి, తర్వాత చూపిస్తాను. ఈ మసాలా అయితే పట్టి మీకు ఒకసారి చూపిస్తాను. ఈ మనం పట్టే మసాలా చికెన్కి పట్టించే మసాలానే దాంతో స్మెల్ వస్తుందండి. లేదంటే బిర్యానీ స్మెల్ బిర్యానీ స్మెల్ అట్లా రాదు. బయట వచ్చేలా హోటల్లో వచ్చేలాగా అయితే రాదండి. చూడండి, ఇవన్నీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా మసాలా అండి. ఈ మసాలా అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చికెన్ కలపబోతున్నాను. కొంచెం మసాలా వేస్తున్నాను. చికెన్ అంతా కనబడుతుందా? మనం ఘాటు రావాలంటే ఇది మిరియాల పౌడర్ అండి. స్టార్ట్ అయిందా? ఇది వచ్చేసి మిరియాల పౌడరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం ఘాటు అన్ని స్పైసీ తగలాలంటే కొన్ని వేసుకోవాలండి. ఇది వచ్చేసి మార్వాడి మేతి. ఇది మాత్రం బాగుండాలా. ఇది వచ్చేసి స్మాష్ చేసేయాలండి. మీరు పౌడర్ వేసింది కదండి. ఇది వచ్చేసి ఆనియన్స్, ఉల్లిపాయలు. కొంతమంది నూనెలో డీప్ ఫ్రై చేసి వేసుకుంటారండి. మనం ఇందులో ఆయిల్ వేస్తాము, నెయ్యి, మళ్ళీ వచ్చేసి ఇవన్నీ వేసేసరికి ఎక్కువైపోతుంది ఆయిల్. అందుకే నేను డీప్ ఫ్రై చేయకుండా వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. డీప్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే రెడ్ కనబడడానికి గురించి వేసుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏముండదండి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి రెడ్డిష్ వస్తుంది. ఆ రెడ్డిష్ కనబడడానికి వేసుకుంటారు తప్ప ఇంకేం లేదండి. మనకు మసాలా తగలాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి వేసాను, పుదీనా, కొత్తిమీర 4 వేసానండి. 4 కూడా ఇలా పేస్ట్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. కొంతమంది ఒక్కొక్కలాగా చేస్తారండి, కానీ కాకపోతే నేనైతే బిర్యానీ వచ్చేసి ఏంటంటే హోటల్ స్టైల్ అయితే చేస్తాను. ఇప్పుడు 2-3 రకాలు చేస్తాను. మళ్ళీ చికెన్ పలావ్ వేరే చేస్తాను, చికెన్ బిర్యానీ వేరే, చికెన్ దమ్ బిర్యానీ వేరే. ఇలా ఒక్కొక్క టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అలా చేస్తానండి. చూడండి, ఇవైతే వేసుకున్నాను. ఇది వచ్చేసి పసుపు, మనం మసాలా వేసుకున్నాం కాబట్టి చూసి కారం అయితే వేసుకోవాలండి తగినంత. త్రీ స్పూన్స్ అయితే వేసాను. మసాలా వేసాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి, మన ఇష్టం అది.
ధనియా పౌడరు, సాల్ట్ వచ్చేసి మనకి ఎంత ఇష్టం ఉంటే అంత చూసుకొని వేసుకోవాలండి. నాకు కొంతమంది స్పూన్తో వాడతారు, నాకు అలా కదండి, నేను చేతితో వాడితేనే నాకు ఎంత వేస్తున్నామని తెలుస్తుంది. మనము కావాలంటే ఫుడ్ కలర్ వాడచ్చండి. నేనైతే ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు. ఫుడ్ కలర్ వచ్చేసి రెడ్ కలరు, రెడ్ వాడచ్చు, ఆరెంజ్ వాడచ్చు. కాకపోతే నేనైతే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు. ఆయిల్ అండి చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి కొంచెం డాల్డా అండి. మనకు హోటల్ స్టైల్ రావాలంటేనే కొంచెం డాల్డా వేసుకోవాలండి, లేదంటే డాల్డా స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ వచ్చేసి నెయ్యి కూడా ఉందండి, నేను నెయ్యి లాస్ట్లో వేస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసాను, మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అంతా డాల్డా అయితే వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి నెయ్యి అండి, మనం ఎంత కావాలో చూసుకొని నెయ్యి మనం దమ్ముకు వచ్చేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు అండి. స్మెల్ అన్నది అప్పుడే వస్తుంది కాబట్టి నెయ్యి అప్పుడే వేసుకోవాలి. నిమ్మకాయలు అయితే చిన్నగా వచ్చాయి, ఎండాకాలం కదా, కొంచెం పెద్దగా వస్తలేవండి, చిన్నగా వస్తున్నాయి కాబట్టి ఈ గింజలు కింద పడకుండా నిమ్మకాయ అయితే పిండుతున్నాను. మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఒకరు కామెంట్లో పెట్టారండి, నాకు మెసేజ్ అయితే పెట్టారు, ఏమని పన్నీర్ కర్రీ అయితే పెట్టమని చెప్పారండి. నాకైతే కొంచెం టైం కుదరలేదు. పన్నీర్ కర్రీ కూడా చేసి పెడతాను ఒకరోజు కంపల్సరీగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఐటమ్స్ అయితే వేసాను. ఇంకా లాస్ట్ కలుపుకోవడము, కలిపేసి ఒక గంట అయితే నానబెట్టుకోవాలి. అరగంట అయినా పర్లేదు చాలండి. మనం ఉల్లిపాయ పేస్ట్ వేసినందుకు గ్రేవీ అన్నది కొంచెము తగులుతుందండి, లేదంటే అన్నం పొడి పొడి వస్తుంది, బాగోదు. పెరుగు కూడా వేసానండి, పెరుగు ఇందాక మర్చిపోయా. మనకు వచ్చేసి ఇది పెరుగు వచ్చేసి పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. బిర్యానీకి ఎప్పుడు పుల్లటి పెరుగు వేసుకోవాలి, అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది. నాలుగు గ్లాస్ వేస్తే కేజీ అండి. మనం బిర్యానీ రైస్ అయితే ఒకసారి 2 సార్లు కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మనము ఇలా ఎసర్లా నీళ్ళు పెట్టకుండా గంజి వార్చేలాగా అయితే పెట్టుకోవాలి. బియ్యము పుల్ల రావాలంటే ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 to 3 స్పూన్స్ అయితే వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ వల్ల ఏమవుతుందంటే కొంచెం అన్నం అన్నది పువ్వులాగా అవుతుంది. ఇందులో వచ్చేసి లవంగాలు, ఒక ఇలాచి పట్ట అయితే వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వేస్తున్నాను. ఇంకా 4 లవంగాలు అయితే ఎక్కువ వేస్తానండి, కొంచెము ఘాటు తెలవాలని చెప్పేసి వేస్తున్నాను రైస్లో కూడా. ఓకే అండి, అది ప్రిపేర్ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నెయ్యి అయితే వేస్తున్నానండి, నెయ్యి ఆల్రెడీ కొంచెం వేసాను.
సైడ్లలో వేస్తే మనం స్మెల్ అనేది అంతటా వస్తుందండి. ఒకసారి స్టాప్. చూసిందా ఫ్రెండ్స్, చికెన్ అయితే మస్తు బాగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ మొత్తం తీస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ వేడి వేడిగా ఉంది. అన్నం మాత్రం సూపర్. అని చూపి. బా సూపర్. సేమ్ హోటల్ స్టైల్. ఎంత మెత్తగా చూడండి. బా ఏమి సూపర్. వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. నేను చేసిన రెసిపీ అయితే దాంట్లో పెడుతున్నాను, చూడండి. నేను ఎలా చేస్తానో మీకు నచ్చితే కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. అబ్బా సూపర్.